హాయ్ గైస్, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో ఈరోజు నేను ల్యాండ్ రోవర్ డీలర్షిప్లో ఉన్నా టు ఫీచర్ దిస్ కార్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది స్పెషల్ కార్ ఫ్రమ్ ల్యాండ్ రోవర్. ఎందుకంటే ల్యాండ్ రోవరే ఒక అడ్వెంచర్, ఒక సఫారీ గురించి, డెజర్ట్ సఫారీ ఏవైతే ఉంటాయో వాటి గురించి స్పెషల్గా ఈ కార్ని తయారు చేసిందనమాట. ఈ కార్ ల్యాండ్ రోవర్ ట్రోఫీ 2 అనమాట. సో ఈ కార్లో లైక్ ల్యాండ్ రోవర్ ఏదో తయారు చేసిందో దీంట్లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయనేది నేను మీకు చెప్తాను. ఎందుకంటే ఈ కారు చూస్తున్నప్పుడల్లా నాకు రిమోట్ కంట్రోల్ ట్రాక్స్టార్స్ కార్స్ లాగా అనిపిస్తుంది అనమాట. ఎవ్రీథింగ్. నేను రీసెంట్గా ఒకటి ఆర్సీ కార్స్ వీడియో చేశాను. సో ఆ వీడియోలో ఆర్సీ కార్లో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయో రియల్ టైంలో కూడా సేమ్ అదే ఫీచర్స్ తోటి ఈ కారు ఉందన్నమాట. లైక్ దీంట్లో ఉన్న సస్పెన్షన్స్ కానీ లోపల ఫీచర్స్ ఇవన్నీ చూస్తే ఎగ్జాక్ట్లీ ఒక నేను చూసిన ఒక రిమోట్ ఆర్సీ కార్ అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఈ కార్ ఉంది. సో ఈ కార్ ఏ విధంగా ల్యాండ్ రోవర్ డిజైన్ చేసింది, ఫీచర్స్ ఏమన్నాయి అనేది ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. అండ్ ఛానల్లో కొత్తగా ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మోర్ స్పెషల్ వీడియోస్ అనమాట ఇలాంటివి. ఎక్కడ మీరు చూసి ఉండరు. సో లైవ్గా ఇప్పుడు నా ముందు ఉంది. ఐఎమ్ రియల్లీ లవింగ్ ఇట్. డిఫెండర్ లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం వీడియోని తప్పకుండా లైక్ చేయండి, వీడియో ఎండ్ వరకు చూడండి. బికాస్ మీకు ఇవన్నీ చూస్తే ఏంటంటే ఎగ్జాక్ట్లీ కార్స్ ఆఫ్ రోడింగ్ ఆ వైబ్స్ అనేది వచ్చేస్తూ ఉంటాయి అనమాట. సో అవన్నీ కూడా చెప్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో దిస్ ఈస్ ద న్యూ ల్యాండ్ రోవర్ డిఫెండర్ వర్క్స్ ట్రోఫీ 2. సో ఈ కార్ స్పెషల్గా తయారు చేసింది. అండ్ కార్ సైజ్ కూడా చూస్తే నార్మల్ డిఫెండర్ ఉంటుంది కదా, దీనికంటే సైజ్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో మీకు వీల్స్ కానీ ఫ్రంట్ నుంచి చూస్తే ఇదంతా ఇది జనరల్లీ ఈ కార్ 2 డోర్ అనమాట. సో మీకు సైడ్ ప్రొఫైల్లో చూస్తే ఈ కార్కి టోటల్ ర్యాప్ అనేది ఉంది. దీని మీద ల్యాండ్ రోవర్ ట్రోఫీ అని చెప్పేసి వచ్చింది. కార్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ ఇది టోటల్ సైడ్ ప్రొఫైల్. సో ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ కూడా చెప్తాను మీకు. ఒకసారి క్విక్ 360 లుక్ చూసుకుందాం. అండ్ ఇది టోటల్ రియర్ సెక్షన్. సో ఓల్డ్ వింటేజ్ మనకి ల్యాండ్ రోవర్ కారింగ్లో ఏదైతుందో సేమ్ అదే లుక్ తోటి ఇప్పుడు ఈ కారు ఉంది. ఈ కారు కూడా ఇప్పుడు ఏంటంటే కొంచెం తక్కువ ప్రైస్లో వస్తుందన్నమాట ఇక్కడ యూఏఈలో. సో మీకు రియర్ ల్యాడర్ కూడా వచ్చింది. రియర్ మీకు టోవింగ్ది అది కూడా వచ్చింది. అండ్ సస్పెన్షన్ ల్యాండ్ రోవర్ మీకు మడ్ ఫ్లాప్స్ ఎవ్రీథింగ్. నేనైతే రిమోట్ కార్ చూసినట్టు నాకు అనిపిస్తుంది ఈ కార్ అయితే సేమ్ చూడడానికి. సో ఇప్పుడు మెయిన్గా దీంట్లో వీళ్ళ యూజ్ చేసిన ఇంజన్ చూసుకుంటే ఇది 5 లీటర్ ఇంజన్, అంటే 5000 cc ఇంజన్, V8 ఇంజన్. ఇది పవర్ ఏమో చూసుకుంటే మీకు 405 PS పవర్ వస్తుంది. అండ్ 515 Nm టార్క్ వస్తుంది ఇది. సో విచ్ ఈజ్ రియల్లీ గ్రేట్. 5 లీటర్ ఇంజన్ మీకు అసలు 5 లీటర్ ఇంజన్ కెపాసిటీ ఇమాజిన్ చేసుకోండి. ఆఫ్ రోడ్లో వెళ్తున్నప్పుడు థ్రాటిల్ ఇస్తుంటే మీకు అసలు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది దీంట్లో. ఇప్పుడు ఉన్న డిఫెండర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ 2 లీటర్స్ 3 లీటర్స్ ఇలాంటి కార్స్ ఉన్నాయి. సో అప్పట్లోనే మీకు దీని ఇంజన్ చూడండి, 5 లీటర్ ఇంజన్. అండ్ ముందు కూడా మీకు రేడియేటర్ గ్రిల్ ఫ్యాన్స్ అనేవి వచ్చాయి. సో ఇది సింపుల్గా ఇంజన్ గురించి. దీనికి ఇప్పుడు యాడ్ చేసిన ఫీచర్స్ ఇవన్నీ చెప్తాను. సో ఫ్రంట్ అనేది మీకు టోటల్ ఒక ప్రొటెక్టర్ ఫెండర్ టైప్ ఇది వచ్చింది విత్ డిఫెండర్. అండ్ ఇది మీకు ఫ్రంట్ వించ్ అనేది ఉంది దీనికి. అండ్ ఇది మనకి ఒకవేళ కార్ ఎక్కడైనా స్ట్రక్ అయిపోయింది అనుకోండి, ఇది పెట్టేసుకొని మనం ఎలక్ట్రిక్గా మనం కార్ అనేది ముందుకు పుల్ చేసుకోవచ్చు. సో ఇది సపరేట్గా దీనికి యాడ్ ఆన్ చేసింది. అండ్ ఇప్పుడు సైడ్లో చూసుకుంటే మీకు డిఆర్ఎల్స్ ఉన్నాయి. ఇది మెయిన్ హెడ్ ల్యాంప్ విత్ ఎల్ఈడి రిఫ్లెక్టర్, ఎల్ఈడి ప్రొజెక్టర్ రెండు కూడా దీంట్లో ఇంటిగ్రేషన్ ఉంది. టోటల్ లైక్ బాక్స్ షేప్ సెటప్ ఉంది, చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు రెగ్యులర్ డిఫెండర్కి ఈ దానికి టోటల్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్, చాలా డిఫరెన్స్ ఉంది. బట్ దిస్ ఈజ్ మోస్ట్ ఐకానిక్ అనమాట. ఈ కార్ చూస్తేనే క్లియర్గా తెలిసిపోతుంది. అప్రోచ్ అండ్ డిపార్చర్ యాంగిల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. కింద కూడా టోటల్ మనకి స్కిడ్ ప్లేట్స్ అనేవి వస్తున్నాయి. అండ్ ఇప్పుడు నేను మీకు సైడ్ ప్రొఫైల్ దీని వీల్స్ గురించి చెప్తాను. ఫెండర్లో ఉన్న వీల్స్ కూడా టోటల్లీ డిఫరెంట్. సో ఇది మనకి 18 ఇంచ్ వీలు, మీకు 255/65 ఆర్ 18 ఇంచ్ వీల్స్ వస్తున్నాయి. ఈ అలా వీల్ డిజైన్ డిఫరెంట్, దీని లోపల ఉన్న డిస్క్ సైజు డిఫరెంట్. ఇది 335 mm డిస్క్ వస్తుంది. మీకు 4 పిస్టన్ సర్వో అసిస్టెడ్ డిస్క్ బ్రేక్స్ అనమాట. సో ఫ్రంట్ ఏమో 335 mm వస్తుంది. ఇదే మీరు ఒకవేళ రియర్ తీసుకున్నారనుకోండి, రియర్ ఏమో 300 mm డిస్క్ వస్తుంది. ఇది మీకు రెగ్యులర్ డిఫెండర్స్ ఉంటాయి కదా, సో వాటిలలో డిఫరెన్స్ ఉంటుంది. అండ్ దీనికి మెయిన్ ఏంటంటే దీంట్లో ఉన్న ఈ సస్పెన్షన్ ఉంటుంది కదా, ఈ సస్పెన్షన్ టోటల్లీ డిఫరెంట్. దీంట్లో లైవ్ సస్పెన్షన్ విత్ కాయిల్ స్ప్రింగ్ ఉంది, టెలిస్కోపిక్ డాంపర్స్ ఉన్నాయి. అండ్ వెనకాల కూడా సేమ్ అదే విధంగా ఉంది విత్ హ్యాడ్ రాడ్ అండ్ రేడియస్ ఆర్మ్స్ అనమాట. సో టోటల్ అంటే ఆఫ్ రోడ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి. నేను ఇవన్నీ పార్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ రిమోట్ కార్స్లో చూశాను ఫిక్స్ చేసేటప్పుడు. సేమ్ పార్ట్స్ అవన్నీ కూడా ఇప్పుడు రియల్ టైం నేను ఒక రియల్ కార్లో చూస్తున్నాను.
యాక్చువల్లీ నాకు చూస్తుంటే నాకు అది మైండ్ బ్లోయింగ్ ఉంది. ఎందుకంటే ఒక బొమ్మ కార్లో చూసిన పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ రియాలిటీలో రియల్గా మన కళ్ళతో చూస్తే ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడు నాకు అదే ఫీలింగ్లో ఉంది సేమ్. సో అందుకే నేను యాక్చువల్లీ కంపేర్ చేసుకొని చెప్తున్నా. సో ఇప్పుడు టెక్నాలజీ కూడా ఎంత డెవలప్ అయిపోయిందంటే ఇప్పుడు రియల్ టైం కార్ని స్కేల్ మోడల్ చేసి స్కేల్లో కూడా ఇలాంటి ఫీచర్స్ తోటి అమ్ముతున్నారు. అందుకే ఆ రిమోట్ కార్స్ కూడా కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది మనకి రియల్ ఎగ్జాస్ట్, గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది విత్ ల్యాండ్ రోవర్ మడ్ ఫ్లాప్స్. అండ్ ఇదంతా కూడా కేజ్ అనమాట. మీకు పైన రూఫ్ రైల్ ఉంది అండ్ వెనకాల వాళ్ళకి ఇక్కడ ల్యాడర్ కూడా ఉంది పైన ఎక్కడానికి. అండ్ ఇది మనకి రియర్ డోర్ ఓపెనింగ్, నాకు తెలిసి ఇది లాక్ ఉండొచ్చు, లాక్ ఉంది. అండ్ రియర్ వీల్, మీకు రియర్ లైట్స్ ఉన్నాయి. వెనకాల వాళ్ళకి కూడా ట్రైలర్ హుక్ ఉంది. అండ్ ఒకవేళ స్ట్రక్ అయిపోతే దీనికి ల్యాచ్ పెట్టేసుకొని కార్ని కూడా పుల్ చేసుకోవచ్చు. అండ్ ఇది టోటల్ ఎక్స్టీరియర్లో ఈ విధంగా ఉంది. ఇంటీరియర్ కూడా చూపిస్తాను. ఇది ఓపెన్ చేయాలంటే కూడా వింటేజ్ టైప్ చూడండి, బటన్ క్లిక్ చేసి ఈ విధంగా ఓపెన్ చేయాలి. ఇదైతే సేమ్ డోర్ అయితే నార్మల్ మనకి జిప్సీ పాత మోడల్ ఉంటుంది కదా, సేమ్ అదే విధంగా ఉంది. ఎందుకంటే దీని డిజైన్ టోటల్ ఓల్డ్ రెట్రో కాబట్టి. అండ్ ఇదంతా కూడా టోటల్ సాఫ్ట్ లెదర్ ఫ్యాబ్రిక్ తోటి ఉంది. అండ్ ల్యాండ్ రోవర్ ట్రాఫీ, ఇక్కడ మాన్యువల్ కీ ఉంది. ఇదంతా ఓల్డ్ స్కూల్ టైప్ ఆఫ్ కార్ అనమాట విత్ బ్లూటూత్. అండ్ ఇక్కడ టాకోమీటర్, ఫ్యూయల్ గేజ్, ఇంజన్ టెంపరేచర్ అండ్ స్పీడ్. అండ్ ఈ సెంటర్లో చూడండి ఈ డాష్ బోర్డ్ టోటల్ ఫ్లాట్ బాటమ్, అక్కడ గ్రాబ్ హ్యాండిల్ వచ్చింది. అండ్ ఇక్కడనేమో మనకి విండో హీటింగ్ ఫంక్షన్స్, విండో వైపర్ కంట్రోల్స్, ఇది ట్రాక్షన్ కంట్రోల్, విండో రోల్స్. ఇది మనకి మీడియా సిస్టమ్ చూడండి, అప్పట్లో ఈ విధంగా ఉంది, చిన్న స్క్రీన్ ఉంది, దీంట్లో ట్యూనర్, మీడియా ఇవన్నీ కూడా దీంట్లో ఉంది. అండ్ ఇది ఏసీ కంట్రోల్స్, ఇది మనకి ఏసీ వెంట్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్ ఫంక్షన్ కూడా ఉంది దీంట్లో. ఇది హెడ్ లైట్ లెవెల్ అడ్జస్ట్మెంట్. అండ్ ఇది మనకి ట్రాన్స్మిషన్ గేర్ నాబ్, పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్, స్పోర్ట్ ప్లస్, స్పోర్ట్ మైనస్. అండ్ ఇది మనకి టెరైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. సో మనకి డిఫరెన్షియల్ లాక్ ఏదైతే ఉంటుందో 4 4 హై ఇట్లా ఉంటుంది కదా, సో అలాంటి నాబ్ అనేది మనకి ఈ ప్లేస్లో వచ్చింది. దీనికి హ్యాండ్ బ్రేక్ అనేది ఇక్కడ ఉంది. అండ్ ఇది మనకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, బ్రేక్, యాక్సిలరేటర్ ఈ విధంగా ఉంది. అండ్ ఇక్కడ మనకి కప్ హోల్డర్స్, సెంటర్లో మనకి ఆమ్రెస్ట్ అనేది ఉంది. అండ్ ఈ సీట్స్ ఉన్నాయి కదా, ఇవి రెకారో నుంచి సీట్స్ అనమాట, చూడడానికి బాగుంది. అండ్ ఈ కార్ థీమ్ తోటి వెళ్తుంది. అండ్ వెనకాల కూడా 2 పర్సన్స్కి సపరేట్ సీటింగ్ అనేది ఉంది. అండ్ పైన కూడా ఇక్కడ ఒక గ్లాస్ అనేది ఉంది చూడండి, విచ్ ఈస్ గుడ్. అప్పట్లోనే ఈ విధంగా ఉంది కారు. రియల్ టైంలో చూస్తున్నందుకు కొంచెం ఎగ్జైట్మెంట్ అనేది వేరే లెవెల్ ఉంది. సో ఇది మనకి ఇంటీరియర్ అయితే ఈ విధంగా ఉంటుంది. మరి మోస్ట్ అడ్వాన్స్డ్ ఇప్పుడున్న అన్ని ఎలక్ట్రానిక్స్ అన్నీ బావు, కార్ని మాన్యువల్గా చూసుకోవాలి. ఇది కూడా మాన్యువల్ IRV అనమాట. సో ఇది ఇట్లా డిమ్ చేసుకోవాలి ఈ బటన్ తోటి. సో ఇది ఈ కార్లో ఉన్న ఇంటీరియర్. పైన కూడా లైట్ వచ్చింది విత్ ఇక్కడ మనకి నో మిర్రర్ ఫర్ దిస్. అండ్ ఎస్, సో టోటల్ ఏంటంటే ఒక అడ్వెంచర్ క్యాంపింగ్ వెళ్ళాలి అలాంటి ఉన్నప్పుడు ఇలాంటి కార్స్ వాడతాము. సో టోటల్ మాన్యువల్ కంట్రోల్ తీసుకోవాలి ఆ కార్ అంతా కూడా. సో ఇది ల్యాండ్ రోవర్ డిఫెండర్ ట్రాఫీ 2 కార్లో ఉన్న ఫీచర్స్ అనమాట. ఇంటీరియర్ ఎక్స్టీరియర్లో కార్లు ఈ విధంగా ఫీచర్స్ ఉన్నాయి. సో నాకు ఇనిషియల్ ఇంప్రెషన్ లాగా ఈ కార్ని చూడగానే ఫస్ట్ నాకు రిమోట్ కారే గుర్తొచ్చింది. సో ఒక రిమోట్ కార్ని చూసిందే నేను రియల్ టైంలో లైవ్గా చూస్తున్నా. ఎందుకంటే ఇప్పుడున్న డిఫెండర్స్ అన్ని కొత్త మోడల్స్ ఉన్నాయి, ఈ పాత మోడల్స్ చూడాలంటే ఎక్కడో ఒకటి కనబడుతుంది. బట్ UAEలో కొంచెం ఆఫ్ రోడ్ డెజర్ట్స్ ఉంటాయి కదా, అలాంటి ప్లేసెస్లో అక్కడక్కడ కనబడతాయి. బట్ దగ్గర నుంచి చూసి ఎక్స్పీరియన్స్ చేసింది నేనైతే ఇదే. సో నాకైతే ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. సో మీరు ఈ వీడియో చూసినప్పుడు ఈ కార్ చూసారు కదా, లైక్ మీకు ఏ విధంగా అనిపించిందో నాకు కింద కామెంట్లో చెప్పండి. I would be happy to read your comments. And all defenders around me, all defenders, simply superb. It was an amazing day today. చాలా మంచిగా అనిపించింది డిఫెండర్స్ మధ్యలో. Oh my god, they are good. Yes, బట్ ఇంజన్ ఆప్షన్స్ మీద చూసుకోవాలి. సో ఇలాంటి ఇంజన్ ఉంటే మాత్రం డిఫెండర్ నెక్స్ట్ లెవెల్ ఆడుకోవచ్చు. బట్ ఇండియాలో ఏంటంటే 2 లీటర్ ఇంజన్ అలాంటివి దొరుకుతున్నాయి. అన్ఫార్చునేట్లీ పెద్ద ఇంజన్స్ ఉంటే డెఫినెట్లీ యూ విల్ లవ్ ఇట్. సో ఒకసారి మీ నియర్ డీలర్షిప్కి వెళ్ళి ఒకసారి డిఫెండర్స్ చూడండి. సో మొత్తానికి ఇదైతే ఈరోజు వీడియో. సో వీడియో మీకు నచ్చితే డెఫినెట్లీ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. సో మోర్ వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. సో ఎట్లానో ఇంటర్నేషనల్ బయట కంట్రీస్లో ఉన్నా కాబట్టి డిఫరెంట్ కార్స్ వస్తుంటాయి, అన్నీ చూపిస్తాను. ఐ ట్రై టు ఫీచర్ దెమ్. మన ఛానల్ ఎక్స్క్లూజివ్ అనమాట. సో దిస్ ఈజ్ ఇట్. సో సీన్ అదర్ వీడియో. అంటిల్ దెన్ బాయ్. దిస్ ఈజ్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.